నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటళ్ళు ముఖ్యంగా వైద్యం ఎట్లుందని చెప్పేసి ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే పరమ దరిద్రంగా చెప్పుకోలేనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉందని చెప్పేసి క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ఒకవేళ వైద్య రంగాన్ని బాగుపరచాలంటే, ఒకవేళ వైద్యాన్ని మెరుగ్గా ప్రజలకు అందియాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న, ఈ రాష్ట్రాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి, ఈ రాష్ట్ర సింహాసనం మీద ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆయన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన సంతకం పెడితే కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వైద్యం ఏమేం కావాలో వైద్యం చేయాలి అని అంటే ఆ వైద్యానికి సరిపడేటటువంటి ఎక్విప్మెంట్లు, దానికి సంబంధించినటువంటి పరికరాలు తీసుకొస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానాలు ఎట్లా ఉన్నాయి, అసలు స్థితిగతులు ఏంది, అక్కడ వచ్చినోడు సస్తుండా బతుకుతుండా, అక్కడ వైద్యం అందుతుందా అందరిదేలా, ఇక్కడ ఉన్న డాక్టర్లు చక్కగా పని చేస్తురా పని చేస్తలేరా, అక్కరొస్తోడే ఆ డాక్టర్లు అలా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తలేరా చేస్తున్నారా, డ్యూటీలకు చక్కగా వస్తురా లేదా అని అనేక అంశాల మీద ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ పనిలో ఉండాలి. వాస్తవానికి నాకు తెలిసి రోజు ఒక గంట సేపు ప్రభుత్వ దవాఖానాల మీద దృష్టి పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారికి ఏం పెద్దగా ఆయన ఉన్న టైంలో ఒక గంట సేపు ఇస్తే పెద్దగా ఏం తెలంగాణ రాష్ట్రానికి ఏం నష్టం కూడా ఏం జరగదు, ఆయనకు కూడా పెద్దగా నష్టం జరగదు. నేను ఎందుకు అంటున్నా ఈ మాటలన్నీ, నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిన్న ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం పోయి అక్కడ ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నీ చేతిలో పెడితే 4 కోట్ల మంది ప్రజల నోట్లో మట్టు కొట్టేటటువంటి పని నువ్వు మాట్లాడుతుంటే మేము ఎట్లా ఉపేక్షించాలి, ఎట్లా ఓపిక పట్టాలి? హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచినటువంటి అపోలో హాస్పిటల్ మళ్ళా 100వ హాస్పిటల్ని మీరు ఒకవేళ కనుక ప్రారంభిస్తే నన్ను విలువండి, నేను ఇనాగ్రేట్ చేస్తా అంటున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను అంటున్నానా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే ఒకసారి వినండి. నా పక్కన వీడియో వస్తుంది, ఒకసారి చూడండి. నేను డిసెంబర్ 23లో పొజిషన్ తీసుకున్న. డిసెంబర్ 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. సో ఐఎమ్ ఫిక్సింగ్ యూ టార్గెట్ 2028 December 3rd లోపల యూ హ్యావ్ టు రీచ్ యువర్ 100th హాస్పిటల్ ఆఫ్ అపోలో ఇన్ ద కంట్రీ. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. చూస్తున్నారు కదా, ఇంత క్లియర్గా రేవంత్ రెడ్డి మరి ఏం ధైర్యం చూసుకోనో నాకు తెలియదు, కానీ ఇంత బహిర్గతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చూస్తారు అని ఏమాత్రం కూడా కనీసం కూడా భయం లేకుండా క్లియర్ కట్గా ఓపెన్ స్టేట్మెంట్ అందరి ముందు, ఒకవేళ కనుక అపోలో హాస్పిటళ్ళు మీరు ఈ దేశంలో అత్యంత మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటి అపోలో హాస్పిటల్ అట. ఇది ఎంత మంచిగా అనిపిస్తుందని అంటే వినడానికి మరి రేవంత్ రెడ్డి గారికి మంచిగా అనిపిస్తుందేమో. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉస్మానియా హాస్పిటల్కి పోతే సస్తాడా, ఇంటికి పోయి వచ్చి మళ్ళీ తిరిగి వస్తాడా అన్న కూడా గ్యారంటీ లేకుండా సార్. ఇంటికాడ రోగం వస్తే గాంధీకి తీసుకపోతే మళ్ళీ వాడు ఇంటికి శవమై వస్తాడా, లేకపోతే అక్కడ ఆరోగ్యం మంచిగా అయ్యి వస్తాడా అన్న గ్యారంటీ లేకుండా సార్. మీరు అపోలో హాస్పిటల్ గురించి మాట్లాడుతురే, ఒక్కసారి మీకు ఏదైనా రోగం వస్తే మీరు కావచ్చు, లేకపోతే మీ మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని ఒక్కరోజు ఉస్మానియా హాస్పిటల్ ఉండమనండి, ఉంటారా? ఛాలెంజ్ చేస్తారా? ఒక్కరోజు గాంధీ హాస్పిటల్ ఉంటారా? అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం అనలేరు, ఏమన్నా కూడా మేమేం మాట్లాడినా కూడా అదే స్వీకరిస్తారు. వాళ్ళు ఏం చేయలేరనా? 5 ఏళ్ళు అధికారం ఉంటుంది, ఇంకా 2 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా, ఆ 2 సంవత్సరాలు అంటున్నాడు, నేను 2 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటా, ఆ 2 సంవత్సరాలలో
మీరు ఎప్పుడు అపోలో హాస్పిటల్ 100వ హాస్పిటల్ ఓపెన్ చేస్తే నేను ఇనాగ్రేషన్కి వస్తాను అంటున్నారు కదా. మరి ప్రభుత్వ దవాఖానాలు సర్వనాశనమై ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఎందుకు సమాధానం చెప్పారు రేవంత్ రెడ్డి? ఇవి చెప్పరు వీళ్ళు, ఇవి అస్సలు పట్టించుకోరండి. ఎందుకు అనంటే ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళలో వీళ్ళకి పార్ట్నర్షిప్లు ఉంటాయిగా, వీళ్ళకి నెల నెల పంపిస్తారు కాబట్టి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళకి సోపతులు ఉంటాయి. మొన్న ఏదో ఒక వరంగల్లో ఏదో సంథింగ్ ఏదో ఎక్కడో ఈ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లా లేకపోతే ఏనో మొత్తం మీద ఆ భువనగిరి నుంచి వెళ్ళి అటు సైడ్ ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్కి పోయిండు. మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ముఖ్యమంత్రి కూడా బాయ్. ఇక మరి ఎవరికి చెప్పుకోవాలి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? హాస్పిటల్కి జ్వరం వచ్చిందని పోతే ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకుపోవాలంటారు. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హాస్పిటల్, ఒక మున్సిపల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ దవాఖానాకు పోతే వాడికి జ్వరం వచ్చి పిడిసొస్తుందో లేకపోతే ఇంకేదన్నా ఇది ఈడ కాదు అర్జెంటుగా హైదరాబాద్ తీసుకుపోవాలి, ఈ కేసు చాలా సీరియస్ అంటారు. ఈడికి వస్తేనే లక్షల రూపాయల హాస్పిటల్, నువ్వు అన్నటువంటి అపోలో హాస్పిటల్ లక్షల కోట్ల రూపాయలు కట్టలేక చేస్తున్నారు మా ప్రజలు. అంటే మేమేమో ఈ అణగారిన వర్గాల పేద మధ్యతరగతి కుటుంబాలు మొత్తం పోయేమో ఈ అపోలో హాస్పిటళ్ళు, ఈ ఏది మన యశోద హాస్పిటల్లో వాళ్ళ కడుపులు నింపాలా, వాళ్ళేమో పొట్టలు కొడతారు, మీరేమో మమ్మల్ని పట్టించుకోరు. ఇక ప్రభుత్వమే గింత దిగజారిపోయి వాళ్లకు మీరు ఒత్తాసు వాళ్ళకుంటా మీరు ఓపెన్ చేస్తే మమ్మల్ని విలువండి అంటున్నారు కదా. మాకు నిజంగా బుద్ధి లేదు. మాకు వాస్తవం చెప్పాలంటే మేమే బుద్ధి చెప్పుకోవాలి సార్. మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు, మేము అధికారం ఇచ్చినందుకు ఇక లాస్ట్కి వచ్చే వరకు మా నోట్లో మట్టి కొడుతున్నారు మీరు. ఎట్లా అంటారు సార్? ఒక ప్రభుత్వ దవాఖానాలని మీరు అభివృద్ధి చేసేది ఇచ్చిపెట్టి పైగా దీన్ని పట్టించుకోరు. వానాకాలం వస్తే ఉస్మానియా హాస్పిటల్లో నీళ్ళు వస్తాయి, గాంధీ హాస్పిటల్లో నీళ్ళు జామ్ అవుతాయి, అక్కడ ఎవడెట్టుంటుండో తెలియదు. ఒక్కసారి ప్రభుత్వ దవాఖానకు పోయిర్రా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, ప్రభుత్వ దవాఖానకు గాంధీ హాస్పిటల్కి ఎన్నడన్నా పోయినవా? ఎన్నడన్నా ఉస్మానియా హాస్పిటల్కి పోయినవా? ఉస్మానియా హాస్పిటల్కి పోతే ఆడ బెడ్లు ఎట్లుంటాయి, ఉస్మానియా హాస్పిటల్లో సౌలతులు ఎట్లుంటాయి, సౌకర్యాలు ఎట్లుంటాయి, గాంధీ హాస్పిటల్లో సౌలతులు సౌకర్యాలు ఎట్లుంటాయి? పేదోనికి వైద్యం అందుతుంది ఆడ? రికమెండేషన్లు ఆడ ఒక్కొక్క డాక్టర్ గానికి ఒక్కొక్క డాక్టర్ ఆడ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది క్యూలో కట్టాలా, లైన్లో కట్టాలి, ఆడ చస్తాడు నాయన పట్టించుకోరు. మీలాంటి వాళ్ళు చాలామంది ఎంతమంది సమాధానం చెప్పాలి? లైన్లో నిలబడిపో అంటాడు. అరే ఆపతుందిరా నాయన అంటే లైన్లో నిలబడు అంటాడు. వాడేమో పట్టించుకోడు. ఈ గవర్నమెంట్ ఇట్లుంటుంది. మేము ఎట్లా బతకాలి సార్? ఎట్లా బతకాలి మేము? డబ్బులు లేవు చూపించుకోవడానికి, లక్షలు కట్టాలి, ఈ దోపిడీ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేయాలని మేము అనుకుంటుంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం తీసేయాలి, మొత్తం ఈ ప్రైవేట్ వ్యవస్థే ఉండదు, మొత్తం గవర్నమెంట్ మొత్తం కూడా టేకప్ చేసి ప్రభుత్వ దవాఖానాలు తీర్చిదిద్దామంటే మీరు చేసే పనులు ఇవి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల మంది ఏమైరా? ఒక్కసారి ఆలోచించరు. గివా మీరు చెప్పేది మాకు? గిట్లనా? ఇట్లా చేస్తానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది? ఏం సార్, కనీసము ఈ రాష్ట్ర ప్రజలు అల్లల్లాడుతున్నారు, వైద్యం అందుతలేదు. పల్లెటూర్లలో, మామూలు పల్లెటూర్లలో కాదు, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా గురించి మాట్లాడుతున్నాను నేను. చాలామందిని చూస్తాను నేను. ఉస్మానియాలో పోయినోడు తీసుకుపోతే మళ్ళీ రిటర్న్ శవమై వస్తాడు. గాంధీ హాస్పిటల్లో పోయిందంటే గ్యారంటీ లేదు మళ్ళీ ఇంటికి వచ్చిందాక. ఇట్లాంటి భయంగా అరిచేతిలో పానం పెట్టుకొని బతుకుతున్నారు సార్ మా అణగారిన వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు. పైసలు లేక కూటికి లేనోడు వాడు ప్రభుత్వ దవాఖానా తప్ప వానికి ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ఇల్లు గింతదేమన్నా భూమో జానడేమన్నా ఉంటే అవి కూడా అమ్ముకునే పరిస్థితి. కిడ్నీలు కూడా అమ్ముకోవాలి లాస్ట్కి వచ్చే వరకు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలంటే. ఈ మాఫియా తెలియదా? ప్రైవేట్ దవాఖానాలలో ఎంత పెద్ద మాఫియా చేస్తారో తెలియదా? సచ్చినోని వెంటిలేటర్ల మీద పెట్టి ఊపి ఇంకా బతుకుండని చెప్పేసి తే అని చెప్పేసి చూడలేదా? ఎవరు చెప్తారు సార్ ముచ్చట్లు? మీరు చేసుకోరు సార్. రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు మంచి పని చేస్తున్నారు. మీరు 100వ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఓపెన్ చేయరి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో మట్టి కొట్టి వాళ్ళని సర్వనాశనం చేయరు. ఇంకా ఈ పని చేసుకోరు మీరు. ఇక ఎందుకండి? ఏం చేసిరు మీకు? ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేసిరు సార్? మీకు ఓట్లేసి గెలిపించినందుక మీరు వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇప్పుడు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మీరు మేలు కోరుకుంటే, ప్రజల కీడే కోరుతారు మీరు ఎప్పుడైనా. ఒకవేళ బై మిస్టేక్లో ప్రజల మేలు కోరితే ప్రభుత్వ హాస్పిటళ్ళ గురించి మీ కథ ఏందో చెప్పాలి ఫస్ట్. ప్రభుత్వ దవాఖానాలల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ దవాఖానాల్లో ట్రీట్మెంట్ ఎట్టుందో ఇది బయట పెట్టరు ఫస్ట్.
ఇది బయట పెట్టే కెపాసిటీ ప్రభుత్వానికి ఉన్నదా? ప్రైవేటు హాస్పిటళ్ళకి మీరు ఒకవేళ కనుక ఎంకరేజ్ చేస్తే ప్రైవేటు హాస్పిటల్ దుకాణాలు మొత్తం బంద్ చేసే కార్యక్రమంలో మేము ఉంటాం. సో ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. 100% తెలంగాణ రాష్ట్ర సమాజం ఖచ్చితంగా చూస్తూ ఉన్నది. ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరెవరికి మద్దతు తీసుకుంటూ పోతున్నారు, మీరు పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నారు, ప్రైవేటీకరణ మొత్తం తీసేయాలంటారు, ప్రైవేటు విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇస్తారు, ప్రైవేట్ అనే మాటే వద్దంటారు, ప్రైవేటు ఈ దవాఖానాలకు పోయి మీరు ఓపెన్ రిబ్బన్ కటింగ్లు చేస్తూ అంటారు. ఎక్కడి సార్ ఇది? ఏం అన్యాయం సార్ ఇది? ఏం బాధలు సార్ మాయి? ఎంతగానో చెప్పుకోవాలి. మీరు అధికారంలో వచ్చిన కాంచి ఒర్లుతూనే ఉన్నాం పొద్దున్న లేస్తే. ఎన్నడన్నా పట్టించుకున్నారా? సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పకుండా స్పందించండి. మరి 100 హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తారట మన రేవంత్ రెడ్డి గారు. మరి దీనికి ఏం చెప్తారో మీరు చెప్పండి. జర నోర్లు మూసుకోకుండా ఉండకండి. మనకు హక్కు ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషి ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి మనకు స్వేచ్ఛ ఉన్నది. ప్రతి మనిషికి భావ ప్రకటన ఉన్నది. రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మన కోసం. సో మన కోసం కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి మనం మాట్లాడదాం, నిలదీద్దాం, అడుగుదాం. ఎవరినైనా అడగొచ్చండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని కూడా నిలబడి ఎందుకు మాకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కావచ్చు, మా బాగు కొరకు, రాష్ట్ర దేశ అభ్యున్నతి కోసం మీరు ఇవ్వాల్సినటువంటి నిధులే అని చెప్పేసి అలా నిలబెట్టి అడగొచ్చు. ఆ స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి అనుగుణంగా మనం మాట్లాడదాం. వాళ్ళ లెక్క వీళ్ళు అసెంబ్లీలో పంచాయతీలు పెట్టుకున్నట్టు మనకు అవసరం లేదు. ఆ భారత రాజ్యాంగానికి ఏది వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనకు అవసరం లేదు, మనకు రావు కూడా. వాళ్ళ లెక్క మనకు అసలే రావు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, వాళ్ళు తొండలు అంటారు, వాళ్ళు బండలు అంటారు, వాడు గుద్దుతా అంటాడు, వాడు లేచి పండ పెడితే, ఇవన్నీ మాటలు మనకు వద్దు. మనం క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా ఈ తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మన బతుకులు ఏమైపోతున్నాయి అనే కాడికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. సో తప్పకుండా సమాధానం చెప్పి తీరాల్సిందే. ప్రభుత్వ హాస్పిటళ్ళని మీరు బాగు చేస్తారా, ప్రైవేటు హాస్పిటళ్ళని మీరు రిబ్బన్ కటింగ్లు చేస్తారా? ఇది కావాలా మాకు ఫస్ట్. సో తప్పకుండా దీని మీద స్పందించండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.